చీట్ కోడ్స్. సో నా ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి చీట్ కోడ్స్లో అయితే రాశాను. సో ఆప్షన్ ఎలిమినేషన్, సిమిలర్ ఆప్షన్స్, సబ్స్టిట్యూషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో అలా అయితే రాశాను. 50 మార్క్స్ వచ్చేస్తే మనకి 40K ర్యాంక్ వచ్చేది, 50K ర్యాంక్ వచ్చేది. 30 to 40K ర్యాంక్ రావాలంటే మీరు ఖచ్చితంగా. సో హే గైస్, ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాశాను. సో 2025లో ఈ వీడియో ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. మీకు యూట్యూబ్లో చాలా మంది సిమిలర్ ఆప్షన్స్, ఆప్షన్ ఎలిమినేషన్, సో ఇలాంటివి అయితే చెప్తా ఉంటారు. సో ఇవేవి ఎగ్జామ్లో అయితే వర్కౌట్ అయితే అవ్వవు. సో నాకు 52 మార్క్స్ అయితే వచ్చినాయి. 50 to 60 మధ్యలో అయితే వస్తాయి చీట్ కోడ్ వాడితే. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నా ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి 77K అయితే వచ్చింది. సో చాలా ఎక్కువ అయితే వెళ్ళిపోయింది. సో నేను చాలా బాధ అయితే పడ్డాను. సో నేను ఎంసెట్ ఎగ్జామ్ ఓన్లీ చీట్ కోడ్స్తో అయితే రాశాను. సో మనకి 50 మార్క్స్ వచ్చేస్తే మనకి 40K ర్యాంక్ వచ్చేది, 50K ర్యాంక్ వచ్చేస్తుంది. లేకపోతే 60 మార్క్స్ వస్తే మనకి 30 to 40K మధ్యలో అయితే వచ్చేస్తా. కానీ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి చెప్తారు. సో అవన్నీ ఫేక్, మీరెవరో నమ్మకండి. మీరు ఖచ్చితంగా ఎంసెట్ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వండి. చీట్ కోడ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వవు. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. సో మీరెవరు కూడా ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో ఎగ్జామ్ రాసేసిన వాళ్ళు కూడా సో మీరు ఎవరైనా చీట్ కోడ్స్ వాడితే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో సో కింద కమెంట్ అయితే చేయండి, ఒకసారి తెలుసుకుంటారు. నా బాధ కూడా కొంచెం సాటిస్ఫై అయితే ఉంది. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని. మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి పరమైతే యూట్యూబ్ చూడకండి. సో మీరు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. ఒకవేళ తెలియకపోతే ఏమైనా డౌట్స్ అయితే ఉంటే యూట్యూబ్లో చూడండి. కానీ వీడియో సో చీట్ కోడ్స్కి సంబంధించి ఎటువంటి వీడియో అయితే చూడకండి. టైం వేస్ట్ ఏముండదు. 30 to 40K ర్యాంక్ రావాలంటే మీరు ఖచ్చితంగా చీట్ కోడ్స్ అయితే చూడకూడదు. సో మీరు జెన్యూన్గా మీకు వచ్చినట్టు ఎగ్జామ్ అయితే రాయాలి. మీరు ఒకవేళ నాకు 50 వచ్చినా పర్లేదు, 70 వచ్చినా పర్లేదు అంటే మీరు ఇంచక్క చీట్ కోడ్స్ అయితే వాడుకోవచ్చు. డెఫినెట్గా అయితే యూజ్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపైతే ఈ వీడియో అయితే వస్తుంది. సో ఈ వీడియో కూడా చూసి కొంచెం మోటివేట్ అయితే చేయండి. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలో మీకు ఏదైనా జెన్యూన్గా అనిపించే లైక్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పెడతా ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.